మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ డాక్టర్ మన్సుఖ్ మాండియా గారు గతంలో చెప్పినట్లు ఈపీఎస్ 95 పెన్షనర్లకు దేశంలో ఎక్కడి నుంచి అయినా ఏ బ్యాంకు ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొంది సౌకర్యం 2025 జనవరి నెల నుండి అమల్లోకి తేవడం జరిగింది. మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మన్సుఖ్ మాండియా గారు కోరిన మీదట ఎన్ఏసీ నాయకత్వం వారి ఆందోళనను మార్చి వరకు వాయిదా వేసుకోవడం మన సభ్యులందరికీ విదితమే. ఈ మధ్యకాలంలో పార్లమెంటరీ పార్టీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ వారు కూడా పార్లమెంట్లో కూర్చొని ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹1000 నిర్ణయం జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు ఇస్తున్న ₹1000 ప్రస్తుత ద్రవ్యోల్బణం, సరికొత్త కన్జ్యూమర్ ప్రైసెస్ బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈపీఎస్ 95 పెన్షన్లకు సరిపోదని, ప్రస్తుతం ఉన్న ₹1000 మినిమం పెన్షన్ తప్పనిసరిగా పెంచాలని చైర్మన్ ఎస్ఆర్ బొమ్మాయి ఆధ్వర్యంలో శ్రీ పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని వారి రికమెండేషన్ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టే ముందు కేంద్ర ట్రేడ్ యూనియన్ నాయకులను సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఈపీఎస్ మినిమం పెన్షన్ను ₹5000 నిర్ణయించాలని కోరడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్ ముందు నుంచి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹5000 నిర్ణయించాలని గతంలోనే కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండియా గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. ఈ నేషనల్ ట్రేడ్ యూనియన్లు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹7500 కాకుండా కేవలం ₹5000గానే నిర్ణయించాలని కోరిన సందర్భంలో ఎన్ఏసీ నాయకత్వం ఎలక్ట్ అయ్యి వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారిని మరి ఒకసారి కలిసి ఈపీఎస్ మినిమం పెన్షన్ను ₹5000 తగ్గింపును మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించమని తిరిగి ఎన్ఏసీ నాయకత్వం వారి డిమాండ్ను కేంద్ర ఆర్థిక మంత్రి ముందు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ కమిటీ అధ్యక్షులు అయిన శ్రీ ఎస్ఆర్ బొమ్మాయి గారిని ఎన్ఏసీ నాయకులు కలిసి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹7500 రికమెండ్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా మధుర పార్లమెంట్ మెంబరు ప్రముఖ సినీ నటి శ్రీమతి హేమామాలిని గారిని కూడా ఎన్ఏసీ నాయకులు కలిసి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹7500 ఉంచాలని, తక్కువ కాకుండా చూడాలని మరొకసారి విన్నవించారు. కేంద్రం ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే విషయంలో రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పెట్టడానికి కానీ లేదా సీబీటీ మీటింగ్లో పెట్టి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఫైనల్గా ఈపీఎస్ మినిమం పెన్షన్ ఎంతవరకు అంటే ₹3000 లేదా ₹5000 లేదా ₹7500గా పెంచబోతున్నారా, దీంతోపాటు డిఏ కూడా కలిపి నిర్ణయిస్తారన్న విషయాలు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించే వరకు దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్స్ అందరూ ఎదురు చూడవలసి ఉంటుంది. मोदी जी हमारे साथ
మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.